న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి గురించి కంటిన్యూ చేద్దాం. ఈ నిర్ణయం తీసుకున్న వాళ్లకు ఏమేమో జరిగిపోతున్నాయి. వాటిల్లో కొన్ని చాలా అద్భుతమైనవే కాని అవి కష్టమైన మార్పుల పరంపరను మన జీవితంలోనికి తెస్తున్నాయి. ఎందుకంటే మనం చాలా తీవ్రమైన మార్పుల్ని త్వరితగతిన పొందుతున్నాము. కర్మ అనే ఎనర్జీ మన భౌతిక శరీరంలో నిక్షిప్తమై ఉన్నది కనుక కర్మచక్రాన్ని దిగేగానే దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. కర్మనిక మోయడానికి మనం సిద్ధంగా లేమని నిశ్చయించుకోగానే శరీరం నుంచి బయటపడడానికి మార్గం వెతుక్కోవలసి ఉంటుంది. దానికి తాత్కాలికంగా ఇది బాధ కలిగించవచ్చు, కొంతకాలం మంచాన పడినా పడవచ్చు. మనం పాత ఎనర్జీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఒంటి మీద బొబ్బలు రావచ్చు. అయితే మనం వాటితో ఎలా డీల్ చేయాలో, వాటిని ఎలా రిలీజ్ చేయాలో బాగా నేర్చుకున్నాం. మరో రకం కర్మను గురించి చెప్పుకుందాం. మన ఆత్మ ఏ కర్మచక్రాన్నైతే ఎక్కి అనుభవిస్తున్నదో దాని మీద నుంచి దిగి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాం కదా. అయితే మరో రకం కర్మ ఇంకా మనల్ని పట్టుకుని వేలాడుతోంది. ఇది వంశానుగత కర్మ. దీనిని కుటుంబ కర్మ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో, మన డిఎన్ఏలోనే ఉంది. దీనిని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వచ్చి ఉన్నారు ఇప్పుడు మన దగ్గరకు. ఆ కర్మను హీల్ చేయటం కోసం వాళ్ళు వచ్చారు. మనం కుటుంబ కర్మను రిలీజ్ చేయవలసిన టైం వచ్చేసిందని చెప్పటానికే చాలా మంది వచ్చారు ఇక్కడికి. మన లోపల, మన జీవిత పటం లోపల పనిచేస్తుంది కేవలం మన వ్యక్తిగత కర్మే కాదు, కుటుంబ కర్మ కూడా. 5 తరాల క్రితమో, 10 తరాల క్రితమో, 100 తరాల క్రితమో చేసిన పనుల కర్మ అది మన శరీరంలో వంశానుగతంగా వస్తుంది. అది మనకు ఆ వంశానుగత రక్తంలోనే నిలబడిపోయిన కొన్ని రకాల రోగాలుగా కనబడుతుంటుంది. మన వంశంలో చక్కెర వ్యాధి లక్షణాలుంటే అది కర్మపరంగా మన డిఎన్ఏలోకి వచ్చేసి ఉంటుంది. వాటితో పాటు ఆవేశాలు, అంటే వంశపారంపర్యంగా వస్తున్న ఆవేశాలు కూడా మన లోపల కర్మగా మోస్తుంటాము. మన తాత ముత్తాతలెవరో 500 సంవత్సరాల క్రితమో, 1000 సంవత్సరాల క్రితమో, 2000 సంవత్సరాల క్రితమో చేసిన దాని వలన ఏర్పడిన కుటుంబ కర్మను మనం ఈ జన్మలో హీల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మరి జీవితం కష్టాలమయంగా ఉండమంటే ఉండదా? అయితే మన ఈ అనుభవాలు, కష్టాలు అన్నీ ఇక మన కోసం కాదట. రాజ్యాన్ని వదిలి రావటానికి మనకు పురుష ఎనర్జీ అవసరమయ్యింది. అయితే ఈ పురుష శక్తి కేవలం ప్రయాణం చేయటమే కాదు, యోధుడిలాగా కూడా ఉండే ఎనర్జీ. రాజ్యాన్ని వదిలి శూన్యంలోనికి వచ్చినప్పటి నుంచి మనము ఇతరులతో ఘర్షణ పడుతూనే ఉన్నాము. మనలోని ఈ పురుష ఎనర్జీ నిర్మాణ పరంగా, క్రమశిక్షణ పరంగా ఉన్నది. మేధస్సు ఉండిందే కాని ఇది హృదయంగా లేదు. అంటే బుద్ధితో ఆలోచిస్తుందే తప్ప మనసుతో ఆలోచించేది చాలా తక్కువ. తనను తాను సంరక్షించుకుంటూ ప్రయాణం చేసింది. ఈ పురుష ఎనర్జీ మనలోని ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దీనిని ఇవాళ మనం హీల్ చేసి, బ్యాలెన్స్ చేసి రిలీజ్ చేయవలసిన సమయం వచ్చింది. అతిథులు వచ్చింది కూడా అందుకే. మనకు తెలిసి తెలియని తాత ముత్తాతలు వచ్చి క్యూలో నిలబడి ఉన్నారట హీలింగ్ కోసం. వంశానుగతంగా రక్తంలో వస్తున్న ఈ కుటుంబ కర్మను హీల్ చేయమని మనల్ని వాళ్ళు కోరుతున్నారు. మనం దాన్ని హీల్ చేసి రిలీజ్ చేసేస్తే వాళ్ళు కూడా హీల్ అయి రిలీజ్ అయిపోతారు. ఒక్క క్షణం మౌనంలో ఉండి తండ్రిగా వచ్చిన ఆ పురుష ఎనర్జీని ఫీల్ అవుదాము. ఈ ఎనర్జీ మొదటి నుంచి మనలో ఉంది. ఇప్పుడు అది బ్యాలెన్స్ అయ్యి హీల్ కావాలని కోరుకుంటోంది. అలా తాను హీల్ అవుతూ అది కోరుకునేదేమిటంటే ప్రేమమయమై పెంచి పోషించి ప్రాణాన్నిచ్చే మాతృ ఎనర్జీని మరింత బ్యాలెన్స్ తో రావాలని ఆ పురుష ఎనర్జీ కోరుకుంటోంది. స్పిరిట్ లో ఉన్న పురుష ఎనర్జీ ఇంతవరకు ప్రయాణించి అసలు సిసలు సృష్టికి స్థలాన్ని, డైమెన్షన్లను రెడీ చేసింది. ఇప్పుడిక అదే స్పిరిట్ లోని స్త్రీ ఎనర్జీ లేదా మాతృ ఎనర్జీ ముందుకు వచ్చి సృష్టికి ప్రాణం పోస్తుందన్నమాట. దీనిని హీల్ చేసి రిలీజ్ చేయడానికి సమయం వచ్చిందని మనం అనుకుంటే మనలోని పురుష ఎనర్జీనే కాదు, మన పూర్వీకుల ఎనర్జీని కూడా ఇప్పుడే రిలీజ్ చేసేయమంటాడు టోబయాస్. మన పూర్వీకులు మన దగ్గరకు వచ్చి పెద్ద క్యూలోనే నిలబడి ఉన్నారట.
మనం అనుభవాలిక మన కోసం కాదు అనేది మనం న్యూ ఎనర్జీలో పనిచేస్తూ ఇంకా బాగా అర్థం చేసుకుంటాము. మన గతాన్ని హీల్ చేసేసాం. ఇతరుల గతాలను మనం ఇప్పుడు హీల్ చేస్తున్నాం. ఒక వ్యక్తి జ్ఞాని అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయట. పై 7 తరాలే కాదు, అనేక తరాలు తరిస్తాయన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునే చర్చలు కూడా ఉన్నాయట. తమ తాత ముత్తాతల కోసం ప్రార్థనలు చేస్తుంటారట వాళ్ళు. వాళ్ళెన్ని పాపాలు చేసి ఉన్నా స్వర్గంలో తమను కలవాలని ప్రార్థనలు చేస్తుంటారట వీళ్ళు. ఇలా ప్రార్థన చేయటం వెనుకనున్న విషయం వాళ్లకు కొంతవరకు అర్థమవుతుంది. కుటుంబ కర్మ అనేది ఉన్నదని వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. ఈగో పురుష ఎనర్జీ లక్షణాల్లో ఒకటేమిటంటే బలమైన ఈగో. అయితే ఆడవాళ్లకు ఈగో ఉండదని కాదు, ఈగోను పురుష ఎనర్జీగా క్రోడీకరిస్తున్నారు టోబయాస్ వాళ్ళు. ఈగో అనగానే అహంకారం అనుకోరాదు. ఇక్కడ మనం అహంకారం గురించి కాదు మాట్లాడుకుంటుంది. ఈగో అంటే ఇక్కడ కొన్ని రకాల లక్షణాలున్న ఎనర్జీ. జాక్ పురుష ఎనర్జీని తీసుకోవటం అవసరమైంది. దానితో అతనిలో ఈగో పెరిగింది. అతను చేయబోయే సుదీర్ఘ ప్రయాణానికి అది అవసరమైంది. మనం మనిషిగా ఉన్నప్పుడు అంతకు ముందు కూడా ఈగో మనకెంతో సహాయపడింది. అయితే ఈగో చెడ్డదని మనం అనుకుంటాము. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కొందరు ఈగోను చంపేయటం అవసరమని, అప్పుడే ముందుకు సాగగలమని అనుకుంటారు. అది నిజం కాదు. చేయవలసిందల్లా ఏమిటంటే ఈ ఈగోను హీల్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఇంతవరకు ఈ పురుష ఎనర్జీనే మనకెంతో ఉపయోగపడింది. ఈగో అనే పదం లాటిన్ పదం నేను నుంచి వచ్చింది. ఈగో, నేను వెళతాను. ఇదే కదా జాక్ చేసింది. రాజు రాణులకు గుడ్ బై చెప్పి నేను వెళుతున్నాను అంటూ రాజ్యం వదిలి వచ్చేశాడు. మనం అగ్నిగోడ దాటినప్పుడు ఈగో డెవలప్ అయింది. ఆ అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే అంతకు ముందెన్నడూ ఏర్పాటు అనేది లేదు. ఈ ఈగో వల్ల మనకంటూ ఒక గుర్తింపు ఉన్నట్లు అనిపించసాగింది. తండ్రి చాటు బిడ్డగా ఉన్నంత వరకు మనిషి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. తనకుగా తాను సాగవలసిన సమయం వచ్చేసరికి తనంతట తాను ఆలోచించడం నేర్చుకుంటాడు. ఈ వ్యక్తిత్వాన్నే ఈగో అంటున్నాడు టోబయాస్. కాలగమనంలో మన ఈగో సంస్కరించబడుతూ వచ్చింది. భూమి మీదకు వచ్చి భౌతిక శరీరం తీసుకున్నప్పుడు అది తీవ్రమైంది. ఇది మనతో ఎప్పటినుంచో ఉన్నది. ఈ ఈగోను చంపాలని ఎంతో ప్రయత్నం చేశాం, కానీ చంపలేకపోయాం. అది మనలో ఒక భాగం. ఇంటికి మనల్ని కనెక్ట్ చేస్తుందది. మనం న్యూ ఎనర్జీలోకి వెళ్లే కొద్దీ ఈగో మారిపోతుంది. నేను వెడతాను అనే బదులు నేను ఉన్నాను అనే స్థితికి మారుతున్నాం. నేనున్నాను, అదే న్యూ ఎనర్జీ. ఇది స్త్రీ పురుష ఎనర్జీల కొత్త బ్యాలెన్స్, రాజు రాణుల ఎనర్జీల కొత్త బ్యాలెన్స్. మన ఈగోతో మనము సున్నితంగా దయగా ప్రవర్తించాలి. ఇప్పుడు మనలో ఉన్నది పురుష ఎనర్జీ. మన తండ్రులను తాతలను ఎలా ప్రేమిస్తామో ఈ ఈగోను కూడా అలాగే ప్రేమించాలి. జేమ్స్ కథ. ఇక్కడ మనకు జేమ్స్ కథ చెబుతున్నాడు టోబయాస్. జేమ్స్ మనలాంటివాడే. కర్మ ప్రక్షాళన కోసం సర్కిల్ పూర్తి చేసుకోవడం కోసం ఈ జన్మను తీసుకున్నాడు. గత జన్మలలోని తన వంశాన్నే అతను ఈ జన్మలో కూడా ఎంచుకున్నాడు. భూమి మీద మనం ఒక జన్మ తీసుకునేటప్పుడే ఎటువంటి కుటుంబంలో పుట్టాలో ఎంచుకుంటాము. లక్షలాది కుటుంబాలను చూసి వాటి నుంచి ఏదో ఒక దానిని ఎంచుకోవటం జరగదు. ఏ వంశంలో గతంలో పుట్టామో దాని పట్ల మనకు ఇష్టం ఉంటుంది. సాధారణంగా మన గత జన్మల వంశాన్నే ఎంచుకుంటాము. ప్రతి జన్మకి మనం దేశాలు, జాతులు మారిపోతుంటామని కొందరు నమ్ముతారు. ఇది పూర్తిగా నిజం కాదు. మనం ఒక నమూనాను అనుసరిస్తుంటాము. గతంలో మనము జన్మించిన కుటుంబాలనే ఎంచుకుంటాము. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లల్లోనూ సిలబస్లు ఒకే విధంగా ఉన్నప్పుడు మనం బదిలీ అయి వెళ్లినా ఆ పాఠాలనే కొనసాగించి చదువుతాము. అలా కాక ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సిలబస్ ఉన్నట్లయితే పిల్లవాడిని ఏ బడిలో చేరుస్తాము? పిల్లవాడి ఎదుగుదలలో ఒక తీరు తెన్ను ఉండాలని అనుకునే కదా మనం బడిలో చేర్చేది. అదేవిధంగా ఆత్మ భూమి మీద జన్మించి నేర్చుకునేటప్పుడు వీలైనంత వరకు ఒకే వంశంలో పుడుతుంటే సమిష్టిగా ఆ వంశజులు ఒకే రీతిలో ఎదుగుతుంటారు. పైగా కుటుంబ కర్మకు కూడా ఇది అనుకూలిస్తుంది. కనుక ఈ విధంగా చూస్తే మన తాతగాని మన ముత్తాతగాని మనమే అయి ఉంటాము అంటూ నవ్వుతాడు టోబయాస్. ఇలా జరగడం అసాధారణం కాదట.
కొన్ని నిర్దిష్టమైన వంశాలలోనే పుడుతూ వస్తామట. భూమి మీద 12 తెగలు, కుటుంబాలు ఉండేవని మత గ్రంథాలు చెప్తున్నాయి. ఒక విధంగా ఇది కరెక్టే. ఈ 12 తెగల నుంచి కొన్ని వంశాలు ఆవిర్భవించాయి. ఈ మధ్యకాలం వరకు ఆ వంశాలకే పరిమితమై పుడుతూ వచ్చాము. 50 ఏళ్ల క్రితం వరకు అదే రక్త సంబంధమున్న కుటుంబాల్లో పుడుతూ వచ్చాము. అందుకే మనకు మన వంశవృక్షం అంటే అంత ఇష్టం. మన వంశవృక్షం మీద మనం ఎన్నోసార్లు కనబడతాము. అయితే ఇప్పుడది మారిపోతోంది అనేక కారణాల వల్ల. మళ్ళీ జేమ్స్ కథలోకి వద్దాం. భూమి మీద మరో జన్మ తీసుకోబోతున్నాడు జేమ్స్. తనకు బాగా తెలిసిన కుటుంబాన్ని ఎంచుకున్నాడు. చాలా కఠినంగా కట్టుదిట్టాలతో పెంచే తండ్రిని ఎంచుకున్నాడు. ఆ తండ్రిది రాతిగుండె. తండ్రి చాలా హుకుం చలాయిస్తూ అదుపాజ్ఞంలో పెట్టే మనిషి. ప్రేమను అందివ్వకపోయినా రూల్స్ మాత్రం పెట్టేవాడు. ఎంతో ప్రేమమూర్తి అయి వ్యక్తిత్వపరంగా బలహీనురాలైన తల్లి కడుపున పుట్టాడు జేమ్స్. ఆమె భయస్థురాలు. తన భర్తలో పురుష ఎనర్జీ పట్ల భయం. అందుకే మనసు విప్పేది కాదు. పెద్దవాడయ్యే కొద్దీ జేమ్స్కి కఠినాత్ముడైన తండ్రి ఎనర్జీ నుంచి పారిపోవాలనిపించేది. తనకు ఏమాత్రం నమ్మకం లేని చర్చికి తండ్రి తనను వెళ్లమనడం అతనికి నచ్చలేదు. ఎందుకంటే ఆ చర్చిలో కఠినంగా ఉండే తండ్రి గురించి, తుచ్చంగా ఉండే తండ్రి గురించి, అంచనాలు వేసి తీర్పులిచ్చే తండ్రి గురించి, శిక్షించే తండ్రి గురించి చెప్పేవాళ్లు. దేవుడు అలాగే ప్రవర్తిస్తాడని చెప్పేవాళ్లు. తండ్రి అయిన దేవుడు చాలా కోపిష్టి, క్రూరుడు, కఠినుడు. ఇదే చర్చిలో అతను నేర్చుకున్నది. పెద్దవాడయ్యాక చర్చి వదిలిపెట్టేశాడు. తన సొంత ప్రయాణం మొదలుపెట్టాడు. ఆత్మస్థాయిలో అతనికి తెలుసు, ఈ జన్మలో తాను హీల్ చేసుకోవాలని. తనను తన గతాన్ని మాత్రమే కాదు, మొత్తం తన వంశాన్ని హీల్ చేయాలని తెలుసు. జేమ్స్ ఎన్నో వివిధ మార్గాలను, సిద్ధాంతాలను అనుసరించి చూశాడు. ఆ అనుభవాలు అతన్ని నూతన స్థాయిలకు తీసుకెళ్లాయి. కానీ తన జీవితంలో సమస్యలు ఇంకా ఉన్నాయి. మానవ సంబంధాల సమస్యలున్నాయి. ఆడవాళ్ల దగ్గర మనస్సు విప్పటం ఎలాగో అతనికి అర్థం కాలేదు. స్త్రీ ఎనర్జీతో ఎలా ఉండాలో తెలియదు. తాను చూసిన స్త్రీ తన తల్లి. ఆమె బలహీనురాలు వ్యక్తిత్వపరంగా. మనస్సులోని ప్రేమని వ్యక్తీకరించడం కూడా చేతకాదామెకు. పరాయి స్త్రీలలో ప్రేమను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ దానితో ఎలా డీల్ చేయాలో మాత్రం అతనికి తెలియదు. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.